రిజర్వేషన్స్ గురించి మీరు అడిగారు కదా, ఏం చేయాలి రిజర్వేషన్స్ గురించి. భారతీయులందరూ సమానులే, మనందరం సోదరి సోదరు, ప్రతిజ్ఞ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఉంటారు. మేము చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఆల్ ఇండియన్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బ్రదర్స్ స్కిప్ చేసేవాళ్ళు అందరం. ఒక్కోడానికి మనసు ఒప్పేది కదా నా ఫ్రెండ్స్కి. సరే సరదా కానీ ఈ రిజర్వేషన్స్ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్లో కానీ వీళ్ళు కానీ మండల్ కమిషన్ రాగానే అందరం కలిసి ఉండేవాళ్ళం, కొట్టేసుకోవడం స్టార్ట్ చేశారు. ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉండేది. అంటే ఒక్కొక్క పాలసీ, ఒక రిజర్వేషన్ పాలసీ నా స్నేహితుల్ని, నాకు తెలిసిన వాళ్ళందరినీ విడగొట్టేసింది అందరినీ. సో నాకు చాలా డీప్గా పడిపోయింది ఆ రోజున రిజర్వేషన్ అనేది. మళ్ళీ అందుకని నేను ఎక్కువ లోతులకి వెళ్ళి చూస్తే రిజర్వేషన్లు కావాల్సిన అవసరం ఉంది, అలాగే కొంత దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. అది ఒక చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఇప్పుడు దాన్ని తట్టితే ఒక తేనెటీగలు తొట్టేది, అది ఎవరిని చంపేస్తో తెలియదు. అది మోర్ దెన్ నేను మాట్లాడుతున్నప్పుడు పొలిటికల్ లబ్ధి కంటే కూడా, పొలిటికల్ డివిడెండ్ కంటే కూడా ఎన్ని గొడవలు క్రియేట్ చేస్తా ఆ భయం నాకుంది. దాని అన్నిటికంటే కూడా మనం ఆలోచించాల్సింది రిజర్వేషన్ వల్ల ఏమొస్తుంది. మనకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉండాలి, స్కాలర్షిప్స్ వస్తాయి, లేదంటే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. నేనేమంటానంటే ఒక 10 ఉద్యోగాలు కావాల్సిన చోట నువ్వు 100 ఉద్యోగాలు క్రియేట్ చేయి. 25 ఉద్యోగాలు అంటే ఒక 3 4 ఉద్యోగాలు క్రియేట్ చేస్తే అసలు కొట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే నా లెక్క ఏంటి ఉందంటే, ఉదాహరణకి మన రాజకీయ నాయకులను తీసుకుంటే సూట్ కేస్ కంపెనీలు అన్నారు. వన్ ఆఫ్ ద హైకోర్టు జడ్జెస్, కర్ణాటక హైకోర్టు జడ్జెస్. అంటే నువ్వు 1000 కోట్లు డబ్బులు తీసుకోవడానికి ఎంత తెలివి వాడారంటే ఎప్పటికీ పట్టుకోలేరు. ఇది కేసు మనం దోపిడీ చేశారని తెలుస్తుంది, కానీ ఆ 1000 కోట్లు ఏ కంపెనీ నుంచి, ఏ కంపెనీ ఉద్యోగాలు ఉండవు, ఏ కంపెనీకి ఒక ఆఫీస్ ఉండదు, ఒక ఆఫీస్ అడ్రస్ ఉంటుంది. అక్కడ వెళ్తే ఎవడు ఉండడు. అక్కడ పలానా ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఉంటుంది, అక్కడ వెళ్తే ఎవడు ఉండడు, ఒక అడ్రస్ ఉంటుంది. అలాంటి సూట్ కేస్ కంపెనీలన్నింటినీ ఈ 10 కోట్లను తీసుకెళ్ళి అక్కడిని తిప్పి ఎటు నుంచి వచ్చిన అర్థమైపోయేటానికి 100 150 కంపెనీలు పెట్టి 1000 కోట్లు తీసుకురాగలిగే తెలివితేట మనిషికి ఉన్నప్పుడు, 1000 కోట్లు తీసుకురాగలిగే తెలివితేట 1000 ఉద్యోగాలు చేసే తెలివి ఎందుకు ఉండదు? మనుషులు ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. అందరికీ ఉద్యోగాలు ఇస్తే ఎదురు తిరుగుతారు కదా, అందరికీ ఉద్యోగాలు ఇస్తే భయం పోద్ది కదా, ప్రతి ఒక్కరిని హక్కు గురించి అడుగుతాడు. అందుకని మనందరం అడుగు తినే వాళ్ళం ఉండాలి. ఎప్పుడు దేహి అనే పరిస్థితిలో ఉంటే వాళ్ళ మోచేతి నీళ్ళు